నమస్తే యాదిముచ్చట్లకు స్వాగతం. అయితే మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీపై మనం కొన్ని ఆకర్షణీయమైన మాటలను మనం విందాం. ఇప్పుడు పెట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో మరీ ఆకర్షణీయంగా ఉండటం, తన ఆట పాటలతోనే కాకుండా పాటలు కూడా పాడి అతను మెప్పించడం జరిగింది. ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే విడుదల కాబోతున్న సందర్భంగా మీకు ఒక రివ్యూను చెప్పడం జరుగుతుంది. అమెరికా నుండి అందిన సమాచారం ప్రకారం అన్ని రికార్డులను బ్రేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల మధ్య సరసమైన కథలతో, కథా గమనంతో, పాటలతో, హాస్యంతో రూపుదిద్దుకున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అలాగే కొత్త వరవడితో గత 20 సంవత్సరాల క్రితమే అతను ఒక మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకొని మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు పొందిన రమణ్ గోగుల ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడారు. అది గోదారి గట్టు మీద రామసిలికవే గోరింతాకెట్టుకుందో సొంద మామావే అనే పాటతో జనాల గుండెల్లో అలజడి రేపిన కళాకారుడుగా మీ ముందుకు వచ్చాడు అతను. నిజానికి వెంకటేష్ ఎంతో ఆకర్షణీయంగా అందమైన కథాగమనంతో పండుగ వాతావరణాన్ని సృష్టించి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలా అనిల్ రావుపూడి ఈ సినిమాను రూపొందించడం జరిగింది. అయితే వెంకటేష్ చిత్రాలు అనగానే కుటుంబ కథా చిత్రాలు, కామెడీతో కూడుకున్న చిత్రాలు ఉంటాయి. దానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి అమెరికాలో బ్రేకింగ్ న్యూస్గా ఎంతోమంది రివ్యూ చేయడం జరిగింది. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిలిచింది. దర్శకత్వం తనదైన స్టైల్లో దర్శకత్వం చేయడం జరిగింది. అందులో పటాస్ ఫస్ట్ పంచే అదరగొట్టిండు అనిల్ రావుపూడి. ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ది రాజా గ్రేట్ రవితేజతోని ఒక చరిత్ర సృష్టించిండు. ఒక అంద క్యారెక్టర్తోని అనిల్ రావుపూడి ఆ సినిమా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి అందులో విజయం సాధించిండు. ఇక భగవత్ కేసరి బాలకృష్ణతో భగత్ కేసరి తీసి రికార్డులు సృష్టించిన దర్శకుడు అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దిల్ రాజు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మూవీని నిర్మించడం జరిగింది. గేమ్ చేంజర్ వారికి కొంచెం కోలుకొని దెబ్బ తగిలినా కానీ సంక్రాంతికి వస్తున్నాంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు తన నటన విశ్వరూపాన్ని చూపెట్టారు. కుటుంబ కథా చిత్రాలు తీసే వెంకటేష్ గారు ఇక వారితో సరసాలు ఆడుతూ పాటలు పాడుతూ చివరికి క్లైమాక్స్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ అవడానికి
ముఖ్య కారణం